Welcome back TGN Bharat News Channel. ఈరోజు గురునాథ చెరువు బ్యూటిఫికేషన్ చేసుకోవటం, బ్యూటిఫికేషన్ చేసినాక ఇనాగ్రేషన్ చేసుకోవటం అనేది చాలా సంతోషంగా ఉంది. లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా మా మిత్రుడు శ్రేయోభిలాషి ఆనంద్ గారి డైరెక్షన్లో నెక్సెస్ మాల్ వారి సహకారం సిఎస్ఆర్ ఫండ్ ద్వారా మురుకు కూపంలాగా పడి ఉన్నటువంటి చెరువు మురుగుని స్లడ్జ్ని 100% క్లియర్ చేసి
వాకింగ్ ట్రాక్, గ్రీనరీ, కాంక్రీట్ జంగల్ అనేది లేకుండా గ్రీనరీతో మంచి వాతావరణం, మరి ఇక్కడ 50 సంవత్సరాలుగా చూడనటువంటి వాతావరణాన్ని ఈ ప్రాంతానికి తీసుకురావడం అనేది చాలా సంతోషంగా ఉంది. మార్నింగ్ చూస్తూ ఉంటే వేల మంది వాకింగ్, పక్షులు. ఇంతకుముందు ఏంటంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల సివరేజ్ మొత్తం అంతా ఈ చెరువులోకి వచ్చేది. 80 చెరువులు శ్రీలింగంపల్లి కాన్స్టిట్యున్సీలో ఉంటే 80 చెరువుల పరిస్థితి కూడా అదే. 1 by 1 శుభ్రం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇప్పటికే ఒక 30 చెరువులకి చేసుకోవటం, ఎంజాయ్ చేయటం, అండర్ ప్రోగ్రెస్లో పనులుంటాం, కార్యక్రమాలు అన్నీ కూడా నడుస్తున్నాయి. ఈరోజు ఆనంద్ గారి ఆధ్వర్యంలో 5 చెరువులు ఈ ప్రాంతంలో నడుస్తూ ఉంటే మిగిలిన చెరువులు అన్నీ కూడా 80% రేంజ్లో ఉన్నాయి. ఇది 100% కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిపోయిందని చెప్పి చేతులు దులుపుకోవటంలే, 3 సంవత్సరాలు మెయింటైన్ చేస్తాం. ఈ ప్రాంత ప్రజలకి అవేర్నెస్ తీసుకొస్తాం. నీట్గా ఎలా ఉండాలా, వాటర్ని ఎలా మార్చుకోవాలా, వాటర్ గ్రౌండ్ స్టోరేజ్ ఏ రకంగా చేసుకోవాలా, హార్వెస్టింగ్ విధానం ఏమిటి అనే దాని మీద కూడా అవేర్నెస్ తీసుకొచ్చి ఈ ప్రాంతం మరి ఆనంద్ గారు బాగా అనుభవం, ఇండియా వైజ్గా అన్ని చెరువులు చూస్తూ ఉన్నారు. నదుల విషయంలో, చెరువుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టి కార్యక్రమాలు చేస్తున్నటువంటి అనుభవం కలిగినటువంటి సిఎస్ఆర్ ఫండ్స్ ఎక్కడెక్కడ అవైలబిలిటీ అన్ని ప్రాంతాలని బాగు చేయటం అనేది నా ధ్యేయంగా పెట్టుకొని మాకు చక్కటి డైరెక్షన్ ఇచ్చి మాకు పెద్ద అండగా వెనక నిలబడి మేము స్థానిక శాసనసభ్యులం అయినా, స్థానిక ప్రజలమైనా మా ప్రాంతాన్ని బాగు చేసుకోవటం మా బాధ్యత. కానీ లీగల్ ప్రాబ్లమ్స్, ఆక్యుపేషన్స్, పోలీస్ స్టేషన్స్, కోర్ట్స్ వీటినన్నీ కూడా అధిగమించి సమన్వయం చేసుకొని పూర్తి షేపుకు తీసుకురావటం అనేది మామూలు విషయం కాదు. ఇది ఒక మంచి పరిణామం. ముఖ్యమంత్రి గారు కూడా ఈ వారం 10 రోజుల్లో ఒక చెరువును కూడా ప్రారంభించబోతా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడికే తీసుకొద్దాం, మన ప్రోత్సహించే టీంనంతా ఇంకా ఎంకరేజ్ చేద్దాం, వాతావరణం మార్చాలనే ఉద్దేశంతో నేను కూడా ఉండే. ముఖ్యమంత్రి గారు కూడా ఎలక్షన్ కోడ్ ఉంది, 14th వరకు కౌంటింగ్ ఉంది, 15th వరకు కోడ్ ఉంది. కాబట్టి మధ్యలో చేయటం బాగుండదు. అంటే అప్పటికే మా మిత్రులు, శ్రేయోభిలాషులు ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోవటం, ప్రోగ్రామ్ ఫిక్స్ చేయటం. ఈ ప్రోగ్రామ్ ఇది కంటిన్యూ కానిద్దాం. నెక్స్ట్ ప్రోగ్రామ్కి మంత్రుల్ని, ముఖ్యమంత్రి గారిని కూడా, ఎందుకంటే పటేల్ చెరువు మీ అందరికీ కూడా తెలుసు, సుమారుగా 40 ఎకరాల చెరువు. దాన్ని దత్తత తీసుకొని ఆనంద్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని చేయబోతా ఉన్నారు. అది మీకు అంతా రోడ్డు పక్కన ఉంటుంది. అక్కడ కూడా చుట్టుపక్కల 1 లక్ష పాపులేషన్ ఉంటుంది. బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు. వీళ్ళందరూ ఆరోగ్యం, ఇవాళ రూపాయి ఖర్చు పెట్టమంటే ఎవరు ముందుకు రావట్లే. ఆరోగ్యాన్ని పాడు చేసుకొని 5 లక్షలు కడితే కానీ అడ్మిట్ చేసుకొని అంటే హాస్పిటల్లో ఇమీడియట్గా అప్పు చేసైనా సరే హాస్పిటల్లో బిల్లులు కడతా ఉన్నారు. కానీ ముందు జాగ్రత్తగా మన పాత్ర ఇది. నేను ఇప్పుడే కాలనీ అసోసియేషన్ వాళ్ళు వస్తే చెప్పా, మేము ఇది చేయాల్సింది చేసాం. కాపాడుకునే బాధ్యత మీది. మీ ఇష్టం వచ్చింది మంచి మొక్క, సంపెంగ మొక్కో, పనస మొక్కో, నేరేడు మొక్కో, మారేడు మొక్కో, ఉసిరి మొక్కో, ఏదో ఒకటి ఉపయోగపడే, మీకు ఉపయోగపడే మొక్కను పెట్టండి. మెడికేటెడ్ ప్లాంట్స్ పెట్టండి. వాతావరణం మార్చండి. ఇది నేను చేసా అనే భావన ప్రతి ఒక్కరిలో కూడా రావాలి. ఆ అవేర్నెస్ వచ్చినాడు ఈ ప్రాంతం బాగుపడుతుంది. కారణాలు ఏంటంటే మనం పుట్టినాక ఎటువంటి ఇబ్బందులు చూడనటువంటి పరిస్థితుల్లో చూసాం. ఇప్పుడు కరోనా లాంటి పరిస్థితులు, వాటిని అధిగమించాలి. భవిష్యత్తులో రాకూడదంటే మన వాతావరణం మార్చుకోవాల్సిన అవసరం మనకుంది. దానిలో భాగంగానే ఈరోజు నెక్సస్ మాల్ వారి సహకారంతో ఆనంద్ గారి చక్కటి డైరెక్షన్లో అనుభవాల్ని అన్నింటినీ కూడా వాడుకొని గురునాథం చెరువు బ్యూటిఫికేషన్ అనేది ప్రారంభించుకోవటం. ప్రారంభం అయిపోయింది, ఇక మా బాధ్యత లేదు అని అనకుండా 3 సంవత్సరాల మెయింటెనెన్స్. చేపలు పెరగాల, పక్షులు రావాలా, పిల్లలు చిల్డ్రన్ ప్లే ఎక్విప్మెంట్తో ఎంజాయ్ చేయాలా, పెద్దలు అవకాశం ఉంటే జిమ్ ఎక్విప్మెంట్తో ఇక్కడే ఎంజాయ్ చేయాలా, అన్ని వాతావరణం, అన్ని ఫెసిలిటీస్ కల్పించి ఈ ప్రాంత ప్రజలకి న్యాయం చేయాలనే పెద్ద
మనసుతో ముందుకొచ్చిన ఆనంద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సిఎస్ఆర్ ఫండ్కి సహకరించినటువంటి నెక్సెస్ మాల్ మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అన్ని ప్రాంతాల్లో మంచి వాతావరణం రావాలి, మీడియా ద్వారా అవేర్నెస్ ప్రజల్లో కలిగించాలి. ఒక పెళ్లి చేస్తే కోట్లు ఖర్చు పెడతాం, పుట్టినరోజు చేస్తే లక్షలు ఖర్చు పెడతాం, సాయంత్రం పార్టీ చేస్తే లక్షలు ఖర్చు పెడతాం. మంచి వాతావరణానికి సమాజంలో మంచి మెసేజ్ ఇవ్వడానికి ఏం ఖర్చు పెడుతున్నాం, నా పాత్ర ఏమిటి అనేది మనం క్వశ్చన్ చేసుకుంటే ఈ సమాజం బాగుపడుతుంది, ఈ సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. దీనికి సహకరించిన మీడియా మిత్రులు, సహకరించిన ఫైనాన్స్ సిఎస్ఆర్ ఫండింగ్ చేసిన నెక్సెస్ మాల్ మిత్రులు, ఇతర రాష్ట్ర ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి మిత్రులకి, మాకు మంచి డైరెక్షన్ ఇచ్చి ప్రోత్సహిస్తున్నటువంటి ఆనంద్ గారికి, దీనికి సహకరిస్తున్న మంచి మిత్రులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.